వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వినయ్. మనము అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం ఈవెంట్లో ఉన్నాము. ఇవాళ మనతో పాటు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారు అండ్ వీరారెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడి మనం తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ థింగ్స్ గురించి. నమస్కారం. నమస్తే వినయ్. మీ విజన్ టీవీ చాలా ఈ మధ్య ప్రాచుర్యం పొందింది. చూస్తున్నాం ఈ వీడియోలు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయి. ఎందుకంటే మీరు ఒక పొలిటికల్ పార్టీకి బయాస్ కాకుండా చక్కటి విశ్లేషణతో కొన్ని అంశాలు ప్రసారం చేస్తారు. నైస్ టు మీట్ యూ. ఫస్ట్లీ వెరీ రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. మల్లన్న గెలుపుపై మీరేం చెప్పదలుచుకున్నారు? మల్లన్న లాంటి వాళ్ళు కూడా పెద్దల సభకు ఎన్నిక కావడం అనేది ఇక దాని మీద కామెంట్ చేయాలంటేనే నాకు ఒక రకమైన అసహ్యం వేస్తాను. ఎందుకంటే మల్లన్న మొదటి నుంచి కూడా బ్లాక్ మెయిల్ జర్నలిజం చేయడంలో ఆ జర్నలిజాన్ని అడ్డు పెట్టుకొని పెద్దవాళ్ళను అంటే ఈ కార్పొరేట్లను బెదిరించి కొన్ని వందల కోట్లు సంపాదించడానికి వాళ్ళు వీళ్ళు అనగా వింటున్నాం. మనకు ప్రత్యక్షం కూడా కనపడుతుంది. ఒకప్పుడు అంగీలాగు మాత్రమే ఉంది నాకు అని చెప్పినటువంటి అతను ఇవాళ ఫార్చునర్ కార్ను ఒక కాన్వాయ్ పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చిండు. ఇవాళ ఒకప్పుడు ఛాయ్ డబ్బులకు అడుక్కున్నటువంటి నాకు ఇవ్వండి అని ఇట్లా అంటే ఆయన క్యూ న్యూస్ ద్వారా అడుక్కున్నాడు, నాకు ఛాయ్ కూడా డబ్బులు లేవని. అటువంటి వ్యక్తి అలా 1.5 ఆస్తిని అంటే విరాళంగా నేను ప్రభుత్వానికి ఇస్తున్న స్థితికి వచ్చిందంటే ఈ జర్నలిజం ముసుగులో ఎంత జుగుప్సాకరంగా ఎన్ని కోట్ల రూపాయలు పడిగెత్తున్నారు. ఆయనే ఈ మధ్య ఒక టీవీ ఛానల్లో చెప్పిండు, నాకు నెలకు 4 లక్షల రూపాయలు వారానికి 4 లక్షల రూపాయలు నాకు ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా అని చెప్పాడు. ఇవన్నీ అంతా కూడా 4 లక్షలు 40 లక్షలు ఇదంతా కూడా డజన్ మ్యాటర్. ఆయన యొక్క జర్నల్ ముసుగులో విపరీతంగా డబ్బు సంపాదించినది ప్రజలంతా మాట్లాడుకుంటారు. అటువంటి వ్యక్తి అలా గెలవడం అనేది ప్రజాస్వామ్యం లోపల అది ఈ ఎలక్షనీరింగ్ విధానము, ఈ పద్ధతి అదంతా కరెక్టా కాదా అనిపిస్తుంది. ఇంకొకటి, మేధావులు గొప్పవాళ్ళు ఎందుకంటే గ్రాడ్యుయేట్లు వాళ్ళ ఓటింగ్లో కూడా ఇలా 40,000 ఓట్లు చెల్లనివిగా వచ్చినాయి. అంటే ఇక అటువంటి వాళ్ళు వేసినటువంటి ఓట్లు వేస్తే ఇటువంటి వాళ్ళు గెలవకపోతే ఇంకెవరు గెలిచి చెప్పండి. ఎక్కడే రాకేష్ రెడ్డి మంచి విజ్ఞానవంతుడు, బిట్స్ పిలానీలో పోస్ట్ గ్రాడ్యుయేటు. ఆయన అమెరికాలో వచ్చేసి ప్రముఖ ఫేస్బుక్ లాంటి సంస్థలు పనిచేసినాడు. అతనికి జేడి లక్ష్మణ్ గారు లాంటి ఐపీఎస్ సిబిఐ ఆఫీసర్ ఇటువంటి వాళ్ళు కూడా అంటే ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పారు, ఎంతో మంది ప్రముఖులు చెప్పారు. అటువంటి వ్యక్తికి ఈ చిల్లర జర్నల్ చేసేటువంటి చిల్లర వ్యక్తి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే గొప్ప పనులు చేయాల్సిన గొప్ప చదువు కావాల్సిన లేదు. ఓ డబ్బా ఛానల్ పెట్టుకొని మన చిల్లర ముచ్చట్లు మాట్లాడుతూ చాలు, దాంతో ప్రజలకు దగ్గరగా వచ్చా అనిపిస్తుంది. ఇది ఏదైనా కూడా ఇది ఒక మంచి పరిణామం అయితే కాదు. గెలిచిండు, ప్రజాస్వామ్యంలో గెలుపును మనం కాదని విషయం గెలిచిండు, కానీ ఇది ఏదైనా మంచి పరిణామం అయితే కాదని అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళని ఎలక్ట్ చేయడం అనేది పెద్దల సభలో మంచి వ్యక్తులు ఉండాలి, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు ఉండాలి. అన్ఫార్చునేట్లీ హి గాట్ ఎలక్టెడ్, బట్ ప్రజాస్వామ్యంలో వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, యా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాబోయే రోజుల్లో కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొంతమంది లీడర్స్ కూడా చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి పనిచేయబోతున్నాయని, దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ సిద్ధాంతం కూడా ప్రజలకు సేవ చేస్తామని ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజలు లూటీ చేస్తామనేమో లేకపోతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తానో అన్ని పార్టీల సిద్ధాంతాలు ఒకే రకం ఉంటాయి. రైటిస్టులు కావచ్చు, లెఫ్టిస్టులు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని పార్టీల సిద్ధాంతం మేము ప్రజలకు మంచి చేస్తామని వస్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇప్పుడు ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా ఉందనుకో, ఆ ప్రభుత్వం అత్యంత బలీయంగా ఉందనుకో, వాళ్ళని ఢీకొనడానికి ఏం చేస్తారంటే కొన్ని శక్తులు కలుస్తాయి. అంటే అపోజిషన్ లో ఉన్నటువంటి ప్రాంతాలు మనం ఒక కూటమిగా కలిసి ఆ ప్రభుత్వాన్ని కూలదొద్దాం అనేటువంటి ప్రక్రియ కలుస్తాం. ఎప్పుడు ఎవరైనా కలవచ్చు. మీకు ఒక తెలుసా, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తొలినాళ్ళ లోపల ఒక సందర్భం లోపల బీజేపీ వాళ్ళు రైటిస్టులు, లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు వాళ్ళిద్దరితో కూడా కలిసి పొత్తు పెట్టుకున్నారు. చాలా విచిత్రమైన పరిణామం అది. అంటే రైటిస్టులు లెఫ్టిస్టులే పొత్తులో కలవలేంది, భవిష్యత్తు లోపల బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే పరిస్థితులు ఉత్పన్నమై అటువంటి పరిస్థితులు ఉత్పన్నం అయితే కలిసినా కూడా ఆశ్చర్యం లేదు. నేను కలుస్తాయని చెప్పట్లేదు, దేన్ని కూడా మనం కాదనలేదు, కలవచ్చు కలవకపోవచ్చు. నా దృష్టిలో మాత్రం బీఆర్ఎస్ అనేది ఒక సెక్యులర్ పార్టీ. ఇప్పటివరకు సెక్యులర్ భావజాలానికి ఇవాళ కూడా ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం రమ్మంటే కూడా చాలా మంది అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఇలా పోలేదు, తను అటెండ్ కావట్లేదు, నేను రాను. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పడినటువంటి పార్టీ. ఓన్లీ తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ఇంటి పార్టీ.
తెలంగాణ ఇన్ని ఉద్యమ టైంలో కావచ్చు, అప్పుడు విపరీత ప్రాణాలు తెగించి పోరాటం చేసి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ డెవలప్మెంట్ కోసం కష్టపడ్డ పార్టీ. ఇక మన కల్లారా మనం ఏ విలేజ్ పోయి చూసినా తెలుస్తుంది ఆ పరిపాలన ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుందో, ఈ పరిపాలన ఈ 4 నెలల పరిపాలన ఎట్లుందో ఇప్పుడు మనకు క్లిస్టల్ క్లియర్ గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఎండిపోయిన చెరువులు, అప్పుడు నిండుకుండల్లో ఉన్న చెరువులు, అప్పుడు 24 ఉన్న విద్యుత్, ఇప్పుడు కరెంటు ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు, ఎన్ని గంటలు పోతుందో కాదు, ఎన్ని గంటలు ఉంటుందో తెలియని పరిస్థితి. ఆయన ఉద్యోగ నియామకాలు మొత్తం ఏర్పాటు, ఆయన మొత్తం పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చే టైంకి ఆయన గవర్నమెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్, ఈయన వచ్చేసి నేనే మొత్తం 30,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పడం, ఇచ్చిన వాళ్ళకి కూడా ఈ రోజు వరకు జీతాలు వాళ్ళేదట, వాళ్ళకి ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదట. ఇవన్నీ కూడా ఎన్ని 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో ఏమేమి ఏంటంటే ఆల్రెడీ రోడ్ల మీద తిరిగే బస్సుల్లో ఒక ఫ్రీ బస్ అని ఇచ్చారు. అందులో కూడా ఆడవాళ్ళకు మగవాళ్ళకు పంచాయతీ. ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. రుణమాఫీ అన్నారు, రాగానే రుణమాఫీ అన్నారు. ఇమ్మీడియట్ గా మేము 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అన్నారు. ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. అంత బోగస్. కాంగ్రెస్ అంటేనే ఒక బోగస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే ఒక లపంగి రాజకీయం, కాంగ్రెస్ అంటేనే ఒక దుష్ట శక్తులతో కూడినటువంటి ఒక సమూహం. ఎందుకంటే మీరెందుకు ఉన్నారని కూడా నన్ను అడగవచ్చు. నేను ఒక వ్యక్తి, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నా గాడ్ ఫాదర్ గా భావించుకొని, నాకు నచ్చని పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి, కానీ ఒక ప్లాట్ఫామ్ అయినప్పుడు మనం నీతివంతంగా ఉండాలి. కాబట్టి ఆ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన అసలు అమెరికాలో ఇవాళ మీరే చూసిరు, నిన్న పొలిటికల్ ఫోరం అయితే కాంగ్రెస్ పార్టీ వాయిస్ లేదు. మాలాంటి వాళ్ళు నిలబడి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో అన్ఫార్చునేట్లీ మేము కూడా క్రియాశీలక పాత్ర పోషించడం ఇవాళ అనుభవిస్తున్నాం. అంటే తప్పు తెలుసుకుంటాం ఎవరైనా కూడా, చిన్న చిన్న మిస్టేక్ చేసిన కాంగ్రెస్ పార్టీలకు చేరి మిస్టేక్ చేసి అటువంటి వాళ్ళకు గవర్నమెంట్ రావడం నా వంతు కృషి కూడా చేసిన. ఇవాళ దాన్ని ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా అని వెహికల్లతో నేను చూస్తున్నా. ప్రజల్లో కూడా మార్పు మొదలైంది. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఏ నియోజకవర్గం తీసుకోండి, పార్టీ గీర్తి చూడలే, కాంగ్రెస్ పార్టీని ఓడియాలనే లక్ష్యంతో మన పార్లమెంట్ వచ్చినాయి. ఇలా అందరూ అంటున్నారు కదా, కొంతమంది యూజ్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి 0 వచ్చినాయి. 0 వచ్చింది. ప్రజల్లో మార్పు ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీని ఓడిద్దామని కాదు, కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక ఆత్మహత్య, అంటే మా పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్ నష్టపోయినా పర్లేదు, బీజేపీ గెలిపిస్తుందేమని బీజేపీ క్యాండిడేట్ కూడా చాలా వరకు ఓట్లు మళ్ళీ. ఒక ఎగ్జాంపుల్ మా పాలకులకు చెప్తా. మన అసెంబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1,26,000 ఓట్లు ఇచ్చినాయి. ఇవాళ 86,000 ఓట్లు ఇచ్చినాయి. 4 నెలల్లో 40,000 ఓట్లు తగ్గినాయి కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి 79,000 నుంచి 48,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ తగ్గినటువంటి ఆ 28,000 ఓట్లు ఇలా బీజేపీకి వచ్చింది. బీజేపీకి మన అసెంబ్లీ ఎన్నికల్లో 25,500 వస్తే ఇవాళ 28,000 వచ్చినాయి. ఆ పెరిగిన 28,000 కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. కానీ ఇది ఎవరో దయాకర్ రావు గారి డైరెక్షన్, కేసీఆర్ గారి డైరెక్షన్, ఇంకా తిరుపతి రెడ్డి గారు, వీరారెడ్డి దామోదర్ రెడ్డి గారి డైరెక్షన్ కాదు, కార్యకర్తలు స్వచ్ఛందంగా చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ దుష్ట కాంగ్రెస్ ను ఓడియాలి పార్లమెంట్ ఎన్నికల్లో. అట్లా మార్పు టెంపరీ. మళ్ళీ ఏమైతే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అయితే మళ్ళీ ఇప్పుడు చూడండి మన మార్పు చూద్దాం. అరవింద్, బండి సంజయ్, రఘునందన్ రావు వీళ్ళంతా అసెంబ్లీలో చిత్తు ఓడిపోయారు. మరి వాళ్ళు ఒక్కొక్కరికి 2-3 లక్షల మెజార్టీతో గెలిచారు. అంటే జస్ట్ 3-4 నెలలనే. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం బీజేపీ కన్వర్ట్ అయిందా అంటే తప్పది. ఎప్పుడైనా వాళ్ళు ఎంపీలు గెలుస్తున్నారు, ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు మీరు ప్రతిసారి. అంటే ఏమైతుందంటే స్టేట్కి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి అవుట్ రైట్ వేస్తున్నారు ఓటర్, సెంట్రల్కి పోయేసరికి పార్టీ గిట్టి చూడట్లేదు. నరేంద్ర మోడీ ఫ్యాక్టర్, హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్, ఇట్లాంటి కారణాల వల్ల ఏమైతుందంటే బీజేపీ మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తాను. ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ మీద కోపం ఉంటుంది. చూడండి, కాంగ్రెస్ అంటే ప్రజలు నచ్చట్లే. మొన్న ఏమైందంటే ఆ బండి సంజయ్ని లాస్ట్ మినిట్ లో మారవడం వల్ల ఓటర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేసిరంటే, అంటే ట్రయాంగిల్ ఫైట్ లో బీఆర్ఎస్ గెలవాల్సి ఉండే. ఏమైందంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ కన్సాలిడేట్ అయింది. ఇష్టం లేకుండా వేసారు. ఎందుకంటే ప్రభుత్వం మీద 10 ఏళ్ళు రూలింగ్ లో ఏమైందంటే ఒక రకమైనటువంటి వ్యతిరేకత రావడం సహజం. 10 ఏళ్ళు కూడా కాదు, చాలా కాన్స్టిట్యూన్సీలు గత 25 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ కేస్తున్నారు, కారు గుర్తుకేస్తున్నారు ఉద్యమకాల నుంచి. వాళ్ళందరూ కూడా ఒక్కసారి వేరే పార్టీకి ఇద్దామైంది. ఆ వేరే పార్టీ ఏంటంటే కాంగ్రెస్ కనపడ్డది. ఎందుకంటే బీజేపీ ఎందుకల్లా బండి సంజయ్ని మారడం, కొత్త కిషన్ రెడ్డి తీసుకురావడం వాళ్ళకి నచ్చలే, బీజేపీ కార్యకర్తలకు నచ్చలే. ఈ రకంగా మార్పులు రాజకీయాల్లో సహజం. నేనేమనేది అంటే కలవచ్చు, పొత్తు బీఆర్ఎస్ బీజేపీతో కలవచ్చు, లేకపోతే ఇంకో పార్టీతో కలవచ్చు. బీఆర్ఎస్ చాలా సార్లు, టీఆర్ఎస్ పార్టీ చాలా పార్టీలతో పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకుంది ఒక సందర్భంలో, తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకుంది. ఎందుకంటే తెలంగాణ సాధన కోసం, రేపు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎవరితోనే పొత్తు పెట్టుకోవచ్చు.
పొత్తు పెట్టుకుంటుంది చెప్పట్లేదు, దీన్ని మళ్ళీ వక్రీకరిస్తారు మీడియా. పెట్టుకుంటే చెప్పండి, పెట్టుకున్నా తప్పు లేదని అంటున్నాను. ఓకే, అది నా వర్షం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కరీం షేరి గారు మన సీఎం పక్కన కూర్చోడం చూశారు, దాని మీద మీ అభిప్రాయం? ఏ నవాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఉంది. ఇదే గుంపు మేస్త్రి ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని గుంపు మేస్త్రి అంటే మాకు కూడా ఇబ్బంది అంటే ఆయన చెప్పుకున్నాను, గుంపు మేస్త్రి చెప్తున్నాను. ఈ గుంపు మేస్త్రి పాలనప్పుడు ఎట్లయిపోయిందంటే ఈయన ఎన్ని సందర్భాలు చెప్పి రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. ఒక పార్టీ కండవ మీద గెలిచి ఇంకో పార్టీలో పెట్టారు, రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. మరి ఆ రాళ్లతో చంపాల్సిన ఆ కడియం శ్రీని పక్కన కూర్చోబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కడియం శ్రీకి బుద్ధి, సిగ్గు, లజ్జ ఉన్నటువంటి పొలిటీషియన్ కాదు. ఎందుకంటే ఆయన గత చరిత్ర చూడండి. ఫస్ట్ ఎన్ని ఉన్నాడండి ఆయన రాజకీయంగా భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఎన్టీ రామారావు గారు రాజకీయంగా భిక్ష పెట్టి ఫస్ట్ కూడా చైర్మన్ చేసిండు, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే చేసిండు, మంత్రి పదవి ఇచ్చారు. ఈ దుర్మార్గుని వల్లనే తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు వచ్చింది తెలుసా మీకు? లక్ష్మీపార్వతి దగ్గర అవమానం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి ఆయనకు మద్దతు కూడా పెట్టి ఎమ్మెల్యేలందరితో కూడు పుటాలు చేసేసి అందరితో కూడా ఇది చేసేసి తెలుగుదేశం పార్టీ స్ప్లిట్ కావడానికి కడియం శ్రీహరి ప్రధాన కారణం. అప్పుడు అంటే ఎక్కడైనా కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం కన్న తల్లి లాంటి పార్టీని చీల్చినటువంటి చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీలో ఒక దుర్మార్గమైన రాజకీయం చేసిన చరిత్ర ఉంది. ఇతని వల్ల ఈనాడు ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి, అప్పుడు తెలుగుదేశం ప్రముఖ నాయకుడు, ఆయన సఫర్ అయ్యిండు. మన ప్రముఖ నాయకుడు దయాకర్ రావు గారు సఫర్ అయ్యిండు. ఇతని యొక్క తర్వాత టీఆర్ఎస్ లో కూడా వినయ్ భాస్కర్ లాంటి మంచి నాయకుడు, కరడుగట్టిన అంటే ఉద్యమం నేపథ్యం ఉన్నటువంటి నాయకులందరినీ సఫర్ చేసిండు. ఇతని వల్ల అంతా ఇంత నష్టం. ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీలో ఐరన్ లెగ్ ఇతను. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుంది వరంగల్ జిల్లాలో. నాకు తెలుసు, నాకు అత్యంత సన్నిహితులు మొన్నటిదా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మాటలు తెలుస్తుంది. వీడు ఎక్కడో దుర్మార్గుడు మా పార్టీలోకి వచ్చిండు, ఇప్పుడు మా దాంట్లో ఇదవుతుంది. అటువంటి ఒక లపంగి లీడర్ని తీసుకొచ్చేసి అంటే రాజకీయ వ్యభిచారి, 100% రాజకీయ వ్యభిచారికి ఎవరైనా ఎగ్జాంపుల్ అంటే కడియం శ్రీహరి. అతన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి ఏమైనా అంతో కింతో ఏమైనా ఇమేజ్ ఉంటే అది డౌన్ తప్పుగా పెరగడం లేదు. చేసేటువంటి నీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, నీకు ఒక మంచి రాజకీయం చేస్తావు. నేను కూడా నమ్మిన, నాలాంటి పిహెచ్డి చేసిన ఒక ఉన్నత విద్యావంతుడు ఒక ఎన్ఆర్ఎం కూడా నమ్మిన నువ్వు చక్కటి రాజకీయం చేస్తావని. సేమ్ రాజకీయం చేస్తుంటే ఇప్పుడు కేసీఆర్ గారిని అన్నావు. కేసీఆర్ గారు తప్పు చేసారో మంచి చేసారో తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎదుటి పార్టీలు అందరూ వచ్చి కలవాలన్నాడు. బంగారు తెలంగాణ చేసుకుని వాళ్ళు వచ్చారు, కలిసి బంగారు తెలంగాణ చేసిండు, మరి బ్రహ్మాండం డెవలప్ చేసిండు. నువ్వేం తెలంగాణ చేస్తావా రేవంత్ రెడ్డి? నువ్వు ఉన్నది ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నది బొటాబొటి 3 స్టేట్లు ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్లో కూడా మైనార్టీ పడితే అది ఎప్పుడు పోయేది తెలియదు. నీది బొటాబొటికి నీ ప్రభుత్వం ఎప్పుడు కూలేదు తెలియదు తెలంగాణలో. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది మీ గవర్నమెంట్, అది కూడా ఆడ డీకే శివకుమార్ ద్వారా ఏదో సంప్రదింపులు జరుగుతున్నట్టుంది బీజేపీ ద్వారా, అది కూడా పోయేది తెలియదు. ఇంకొకటి పైపచ్చి దేశం ఉన్న కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని శివకుమార్ను రేవంత్ రెడ్డి ఇద్దరు ఇన్ఛార్జ్ తీసుకురా తెలిసింది. వీళ్ళిద్దరు ఇప్పుడు పార్టీకి ఒక సంవత్సర పార్టీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ మెయింటైన్ చేయాలంటే సుమారు 2 నుంచి 3 వేల కోట్లు కావాలి. ఆ 2 నుంచి 3 వేల కోట్లు వీళ్ళ అవినీతి ద్వారా వివిధ ప్రాజెక్టులోనైతే వివిధ పథకాల నుంచి అమౌంట్ అవినీతి ద్వారా సంపాదించి ఏఐసిసికి ఇవ్వాలి. ఇవ్వకపోతే పార్టీ నడవదు. వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి ఉన్న అకౌంట్లన్నీ జప్తు చేసింది నరేంద్ర మోడీ. వాళ్ళకి పైసలు కూడా లేవు. అంటే తెలంగాణ, కర్ణాటక సర్వనాశనం అయితే ఇండియా కూటమిలో ఉండడం వల్ల ఇప్పుడు ఈ 2 స్టేట్లు. సౌత్ ఇండియా ఉంది, సౌత్ ఇండియాలో తమిళనాడు ఇండియా కూటమి, కేరళ ఇండియా కూటమి, కర్ణాటక ఇండియా కూటమి, తెలంగాణ ఇండియా కూటమి. ఇండియా కూటమిలో లేని రాష్ట్రం ఒక్కటే ఆంధ్రప్రదేశ్. అందుకే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం తాళం చేయి చంద్రబాబు చేతిలో ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియాకు వచ్చేటువంటి ప్రపోర్షనేట్గా ఒక రూపాయి రిలీజ్ అయితే వచ్చే పావుల మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి పోతుంది. వాళ్ళ అప్పులన్నీ కట్టేసుకుంటారు, అమరావతిని బ్రహ్మాండంగా బిల్డ్ చేసుకుంటారు. నేను నమ్ముతున్నా, నా తెలుగుదేశం పార్టీ కాకుండా నమ్ముతున్నా, చంద్రబాబు నాయుడు ఎంత స్వార్థపడో నాకు తెలుసు. ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు ప్రజలు. ఎందుకంటే జీవిత చరమాంకంలో ఉన్నాడు ఆయన కంటూ చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన గతించిన తర్వాత కూడా చంద్రబాబు చరిత్రలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి. అంత వ్యక్తిగత స్వార్థం కాదు చంద్రబాబుది. తను పోయిన తర్వాత కూడా తన పేరు స్థిరస్థాయి నిలడాలని ఈసారి అమరావతి నిర్మించుకుంటాడు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు మొత్తం తెలంగాణలో కుదేలైపోయింది. మొన్న ఒక అతను కార్యకర్తతో మాట్లాడుతున్న కార్యకర్త ఏడుస్తుండే, అన్న 15,000 ఉండే అన్న గజం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అడిగి తీయలేదని ఇంకా పెరుగుతుందని. ఇప్పుడు 9,000 ఇస్తున్నా కూడా 9,000కి ఇస్తున్నా కూడా తీసుకుని లేదంట. పండిన పంటలు కొనేది లేదు. రైతు భరోసా, రైతు బంధు వల్లనే తెలంగాణలో భూములు పెరిగినాయి, అగ్రికల్చర్ భూములు. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, డబ్బు ఉంది, 10 ఎకరాలు కొనేస్తే నాకు రైతు బంధు వస్తుంది, ఇటు కౌలు వస్తుంది, ఇది వస్తుంది, బ్రహ్మాండం ఉండొచ్చు, కొనుక్కునేది. ఎంత రేట్ అని పెట్టి కొనుక్కున్నాం, ఒట్టిగా బ్యాంకులో పెట్టుకుంటే వస్తుంది. ఇప్పుడు ఎందుకుంటా రైతు బంధు గ్యారంటీ లేదు. 15,000 కాదు కదా, 10,000 ఇస్తాక గ్యారంటీ లేదు. నువ్వు 5 ఎకరాల వరకు కూడా ఇంతవరకు ఇవ్వలేదు పూర్తిగా.
ఉచిత కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు మిగులుతుందో తెలియదు. కరెంటు 24 hours అసలు రావట్నే లేదు. ఇన్ని ప్రతిబంధకాల మధ్య వ్యవసాయం ఎందుకు పర్ఫెక్ట్గా ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఒక ఆడ 4 ఎకరాలు వస్తుంది, ఆడ అమరావతిలో రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అమరావతికి పోతాయి. సీమాంధ్రులు ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఏ రకంగా చూసినా కూడా దరిద్రపు దరిద్రం. కాంగ్రెస్ అంటే అష్ట దరిద్రానికి నిలయం. నీళ్లుండవు, నియామకాలు ఉండవు, సమస్యల వలయంలో చిక్కుకుంటాం, రియల్ ఎస్టేట్ భూస్థాపితం, ఉన్న ప్రైవేట్ ఐటీ పర్సన్ అటు పోతే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావు. ఇన్ని రకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ వచ్చి రావడం అనేది ఆ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ కీ అనేది చంద్రబాబు చేతిలో వెళ్ళడం అనేది మనం చేసుకునే దృష్టం. తెలంగాణ ప్రజలు ఏం నమ్మిర్రో, వాళ్ళకు ఏమనిపించిందో, ఎటువంటి ఈ సమస్యలు ఊబిలోకి ఎందుకు పోయారో అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పోవడం అనేది ఇటువంటి సందర్భంలో చాలా చాలా మనకు అన్యాయం జరగబోతా ఉంది. అట్లీస్ట్ పార్లమెంట్ ఎన్నికలన్నా ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక 5 సీట్లని వాళ్ళు ఇచ్చేట కేసీఆర్ ఒక తెలంగాణ సెంట్రల్లో గవర్నమెంట్ను డిసిజన్ మేకర్గా ఉంటుండే మనకు ఫండ్స్ కొట్లాడి మన ఎంపీలు కొట్టవచ్చు. ఇవాళ మన తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడేటట్లు లేరు. బీజేపీ వాళ్ళు కొట్టారు, వాళ్ళ పార్టీ అధికారంలో కాదు. బీజేపీ 8 మంది ఎంపీలు మాట్లాడలేరు. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఇక వాళ్ళు ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు ఫైట్ చేసిన చరిత్ర ఉందా? వాళ్ళు తిని తాగి నిద్రపోయే బాపతు. కాబట్టి ఏదేమైనా తెలంగాణ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు మాత్రం చాలా గడ్డు కాలం. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకుంటుంది. ఇవాళ ప్రాంతీయ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎట్లయితే బ్రహ్మాండమైన పర్ఫామ్ చేసిందో, అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ జగన్ కాకపోతే టీడీపీ, ఇక్కడ కూడా అంతే. కాంగ్రెస్ కాకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇస్తారు. అది నేను నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే మన దానం నాగేంద్ర గారి వాక్యాలు చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? దానం నాగేందర్ అనేటోడు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో చేరుతాడు. సేమ్ కడియం శ్రీగారికి దానం నాగేందర్ రంగులు మార్చడంలో గిట్ట వీళ్ళు. ఒకసారి మీరు 1999 ఎలక్షన్ అనుకుంటాను, అప్పుడు ఏమైందంటే దానం నాగేందర్ ఓడిపోయి తెలుగుదేశం ఆయనకి టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే 2004లో ఏమైందంటే ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన అయ్యారు. ఇవ్వకపోతే ఏం చేసింది, టీడీపీ ఎన్టీఆర్ భవన్ పోయి చంద్రబాబు కాళ్ళు మొక్కి టీడీపీ టికెట్ తెచ్చుకున్నాడు. చంద్రబాబు కూడా దయదలిచిండారే, మంచి లీడర్ కదా, సిటీలో కొంచెం టీడీపీ టికెట్ మీద గెలిచిన తర్వాత నేను ఆడ అధికారంలోకి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మరి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండాలి కదా, కాబట్టి ఏం చేసిండు నా ఆత్మ రాజశేఖర రెడ్డి గారు, ఆయన అక్కడ ముఖ్యమంత్రి ఉంటే నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదని ఎచ్చులవి రిజైన్ చేసిపోయి కాంగ్రెస్ టికెట్ మీద నిలబడ్డాడు. ప్రజలు చైతన్యం కదా, హైదరాబాద్ ప్రజలు అర్బన్ ఓటర్స్ ఓడించినాక 5 ఏళ్ళు సైలెంట్ ఇక ఇంట్లో కూర్చున్నాక మళ్ళీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మాతృ సంస్థ తీసుకున్నప్పుడు ఒక్కసారి పార్టీ మారి బుద్ధి ఒక్క పని చేసిన ఫీల్ అయినావు, మళ్ళీ ఓడిపోయినావు, ఉన్నావు, అరే మంచిగా మార్పు వచ్చింది కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి అయి తెలంగాణ ఉద్యమం వల్ల లాఠీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద కొరికిండు ఈ దుర్మార్గం. దానం నాగేంద్ర తెలంగాణ ఉద్యమకారులకు కొట్టిన చరిత్ర ఈ రౌడీ షీటర్. ఇతన్ని బీడీలు అమ్ముకున్నాడు అని చెప్పి ఎంత చిల్లరగాల వీళ్ళంతా. ఈ వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిని చేసినాక మళ్ళీ ఏం చేసిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి రాగానే తెలంగాణ డెవలప్మెంట్లో బంగారు తెలంగాణ నేను కూడా ప్రధాన భూమిక పోషించాలని చెప్పేసి, అంటే మళ్ళీ తిరిగి వచ్చినా కూడా అక్కున చేర్చుకొని మంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసి మళ్ళీ ఏళ్ళలో చేరిండు, బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 టర్ములు ఎమ్మెల్యే అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ 2 టర్ములు ఎమ్మెల్యే అయ్యి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, మళ్ళీ రేవంత్ రెడ్డి పవర్లోకి వచ్చేసరికి మళ్ళీ ఇళ్ళ నుంచి మళ్ళీ పోయినోడు పోక రిజైన్ చేయకుండానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండేది, రాజ్యాంగ విరుద్ధం, కోర్టులో కూడా కేసు నడుతుంది, మళ్ళీ పోయి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాను. ఇక ఇంతకంటే దగులుబాజీ రాజకీయం ఏమైనా ఉంటుందా? ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ను పబ్లిక్లో చెప్పులు రాళ్లతో వేసుకొట్టి తన్నాలి. ఇటువంటి వాళ్ళని ఇంత లపంగి రాజకీయం నడుస్తాను, ఇది రిజల్గా కూడా అసహ్యమేస్తాను పాలిటిక్స్ మీద. ఇటువంటి వాటిని ఎవరు ఎంకరేజ్, ఇటువంటి వాళ్ళ మీద ఇవాళ వాడు రఘు వాడు జర్నలిస్ట్ తొలి వెలుగు అని
వాడు చెప్తాడు ఇంకెంతమంది ఎమ్మెల్యే వీళ్ళు మీడియా అనేది ఎవడన్నా అట్లా పార్టీ మారేటోళ్ళను చీల్చి చెండాల్సింది. ఇంకో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా 10 మంది పోతారు, 12 మంది వాడు చదువుతారు. వానంత యూజ్లెస్ఫుల్ ఆ రఘు అనేటువంటి రఘు తీన్మార్మల్ ఇటువంటి ఔలాగాలను జర్నలిస్ట్ అనొద్దు, చెప్పులతో అనాలి ఈ నా కొడుకులను. ఇవాడు వాని మీద మొన్న మా అమ్మాయిలు 2-3 ఒక అమ్మాయి ఏడ్చుకుంటే వీడియో దాని మీద సమాధానం చెప్పి ఫస్ట్ వాళ్ళ అమ్మిడి కొడుకు ఫస్ట్ ఆ వీడియో మీద సమాధానం చెప్పిన తర్వాత రాజకీయ విశ్లేషణ చేయాలి. ఇటువంటి వాడు ఇక నాకు కడుపు మండుతుంది. వాడు ఎట్లా చెప్తున్నాడు అంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు పోతారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో, కానీ అది తప్పే కదా. ఒక జర్నలిస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో పోవడం తప్పు. అది న్యాయపరంగా ఎన్నో లొసుగులు ఉండొచ్చు, దాన్ని వాళ్ళు వాడుకోవచ్చు, కానీ నైతికంగా అది అన్యాయం కదా. అన్యాయం జర్నలిస్ట్ కోసం చేయాలి కదా. జర్నలిస్ట్ కూడా ఎంకరేజ్గా చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఇంతమంది పోతారు మంచిదా. అంతకుముందు కేసీఆర్ గారు తీసుకున్నా కూడా అది నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను అది కరెక్ట్ అనలే, కరెక్ట్ కాదు కాబట్టి మనకు నెగిటివ్ రేపు రివ్యూ చేసుకుంటాం. రేపు భవిష్యత్తులో అట్లాంటి జరగకూడదు చూసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీలో మా అలాంటి కోసం చేస్తాం అధిష్టానం వద్దు సార్ ఇట్లాంటి మనం ఎంకరేజ్ చేద్దాం ఖచ్చితంగా. మరి నువ్వెందుకు చెప్తాను రాళ్లతో కొట్టి కొట్టాలని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, నువ్వెందుకు తీసుకునేటువంటి వాళ్ళను మళ్ళీ పైపెచ్చి ఈ దాన నాగేంద్ర వాడు మారింది కాక పార్టీ ప్రెస్ మీట్ పెట్టి మిగతా 39 మంది రమ్మంటాడు. ఇంటర్వ్యూ చేసిన చండాలున్న నాలే ఆ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ చెప్ప చల్లిపెట్టాలి. అరే లపంగి, నువ్వు చేసిందే లపంగి వ్యవహారం, నువ్వు చేసిందే లంగా పని. ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలో పోయినావు, నువ్వు ఇంకా మిగతా వాళ్ళు రమ్మంటావా? ఇట్లాంటి వాటిని చదువుకున్నులం విఘ్నులం మీరైన జర్నలిస్ట్ అయినా మేమైనా మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఖండించాల్సిందే. నేను అందుకే ఇంత తీవ్రంగా ఈ పద్ధతులను వాడుతున్నా, ఎందుకంటే అంత బాధేస్తాను చూస్తూ ఉంటే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండి బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఎమ్మెల్యేలను ఇన్వైట్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ చేరదందా. ఏదైనా మంచిది కాదు. ఇలా ఆంధ్రప్రదేశ్లో చూసినాం, వంశీ పార్టీ మారింది, ఇష్టం అంటూ తెలుగుదేశం పార్టీ ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీని ఇష్టం అంటూ విమర్శించారు. ఇవాళ ఏమైంది? పార్టీ మారిన వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇవాళ దానం నాగేంద్రకి ఏమైంది? సికింద్రాబాద్ పిల్లలు పడితే ఓడిచ్చారు. ఒక కడియం కావ్య ఆమె కొన్ని ఫ్యాక్టర్ల వల్ల అక్కడ ఓట్ బ్యాంకు బీజేపీ బీఆర్ఎస్ చీలడం వల్ల ఇక్కడ బలమైన బలహీనమైన ఆర్థికంగా బలహీనమైన సుధీర్ కుమార్ ఉన్నా కూడా గణనీయమైన ఓట్లు వచ్చింది సుధీర్ కుమార్. ఎందుకంటే సంస్థాగతంగా బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ టెంపరీ షిఫ్ట్ అయింది కొంత ఓట్ బ్యాంక్ బీజేపీకి, అది పర్మనెంట్ కాదు. మన అసెంబ్లీ ఎలక్షన్ కాగానే ఎవరి ఓటు పడతాయి బీఆర్ఎస్ పడతాయి. ఏదేమైనా నేను ప్రగాఢ విషయం చెప్తున్నా, ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఎందుకంటే ఎన్డీఏ కూడా వీక్ అవుతాను ఇయర్ ఆఫ్టర్ ఇయర్. నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చిన బీజేపీ ఇంకా చాలా వీక్ అయిపోతుంది. ప్రాంతీయ పార్టీలు గణనీయమైనటువంటి పాత్రను పోషించబోతున్నాయి రాబోయే రోజుల్లో. అందులో బీఆర్ఎస్ పార్టీ రియల్ గా ఎప్పుడు ఈ గవర్నమెంట్ పడిపోయేది తెలియదు. ఎప్పుడు వాళ్ళ బై ఎలక్షన్ వచ్చినా, ఎప్పుడు ఒక 5 ఏళ్ల తర్వాతనైనా నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి 100 సీట్లతో వస్తుంది పవర్లోకి. ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రిజల్ట్ చెప్పేస్తుంది. మళ్ళీ అక్కడ కూడా శాశ్వతం కాదు, తెలుగుదేశం కూడా శాశ్వతం కాదు. అక్కడ 23 సీట్లు తెచ్చుకున్నది ఇవాళ 160+ వచ్చిన కూటమి. నెక్స్ట్ వైస్ వర్సా కూడా కావచ్చు. అంటే గవర్నమెంట్ ను ఓటర్ ఇవాళ చైతన్యవంతమైండు, టైం టు టైం వ్యూ మార్చుకుంటాను. చూసిరా 39 సీట్లు అసెంబ్లీ సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అసలు ఒకటే ఒక రాజాసింగ్ గెలిచిన బీజేపీ 8 అసెంబ్లీ సీట్లు తీసుకున్న బీజేపీ పార్టీ అలా 8 ఎంపీ సీట్లు తెచ్చుకున్నది. బీఆర్ఎస్ పార్టీకి అలా సీట్లు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిచినా కూడా ఏం చేస్తారు సెంటర్లో అనేటువంటి ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఫీల్ అవుతారు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మనకు ప్రశ్నించే గొంతుక లేకపోయాని ఫీల్ అవుతారు. సో ఇవన్నీ కూడా పరిణామాలు ఏది కూడా శాశ్వతం కాదు. అధికారం చూడండి, చిత్తుగా ఓడిపోయిన టీడీపీ ఇలా పవర్లోకి వచ్చింది. ఇలా చిత్తుగా ఓడిపోయిందని వైసీపీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పవర్లోకి రావచ్చు. అట్నే 100% తెలంగాణలో అయితే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లతో గెలుస్తుంది. రాసి పెట్టుకోండి. ఇవాళ నేను అంటున్నా, మీ లెజెండ్ టీవీలో రికార్డ్ చేసుకోండి. షూర్, మినిమం 90+ అయితే వస్తాయి. అది థ్యాంక్స్ అన్న. ఇంకొకటి, ఈ మధ్య బీఆర్ఎస్ పని అయిపోయింది అనేసి కొంతమంది సోకాల్డ్ లీడర్సే కానీ కొన్ని ఛానల్స్ కానీ అలా ప్రచారం చేస్తాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? బీఆర్ఎస్ పార్టీ అని పార్టీ అది ఉద్యమ పార్టీ. ఉద్యమం నుంచి తెలంగాణ సాధించిన పార్టీ. కేసీఆర్ గారు ఎట్లయితే మహాత్మా గాంధీని ఎట్లయితే ఇండియా మనం భారతదేశాన్ని సాధించినప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఎట్లయితే భావించినామో, అదేవిధంగా తెలంగాణ జాతిపితను, తెలంగాణ సాధించిన మహానుభావుడిగా మనం కేసీఆర్ని ఇప్పుడు కాదు చరిత్రలోనే అది ఒక లిఖితపూర్వక ప్రతి ఒక్క తెలంగాణ వాళ్ళని ఎవరిని అడిగినా ఇది వాస్తవం అని ఎవరైనా దాన్ని అంగీకరించాల్సిందే. బీఆర్ఎస్ పార్టీకి మారినందుకు బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొన్న చూశారు, మొన్న అసెంబ్లీ అప్పటికి ఇప్పటికీ కొంత తేడా ఉంది. అయినా
మనకు పర్సంటేజ్ వైజ్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఇంకా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఉద్యమం నుంచి వచ్చిన నాయకులందరూ ఇంకా అందులోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్స్ గానే ఉన్నారు ఇంకా. కాకపోతే ఏంటంటే అభిప్రాయ భేదాలతోటి కొంతమంది సపోర్ట్ చేయలేదేమో, కానీ ఖచ్చితంగా మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. మొన్న 6 నెలలు కాలేదు, కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కానీ లేదు కానీ మొత్తం వీక్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ కనుక మళ్ళీ డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెడితే థంపింగ్ మెజారిటీ తోటి బీఆర్ఎస్ వాళ్ళు 100 సీట్లు ఈజీగా వస్తాయని చెప్పి మా అభిప్రాయం. తప్పకుండా మేము ఆ బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినా కానీ కార్యకర్తలు ఉద్యమకారులు ఇంకా బీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉన్నారు. ఖచ్చితంగా పూర్వవైభవం వస్తుంది, దానికైతే దోకా లేదు. ఇంకోటి ఏంటంటే ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కూడా చచ్చిపోయేదానికి అసలు వీలే కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఏమనుకున్నాం, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక తెలుగుదేశం పార్టీ రాదు అనుకున్నాం. ఏమైంది మొన్న? సరే ఏ విధంగా కోయలేషన్ కానీ ఏది కానీ వాళ్ళు ఎట్లా పూర్వవైపు వాళ్ళకి వచ్చింది, ఇంకెక్కువ వచ్చింది. అదే విధంగా 6 నెలల్లోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. ఎస్పెషల్లీ మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఇంకా మరీ అధ్వానంగా తయారైంది. ఇప్పుడు నీళ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏది కానీ చాలా ఇదివరకు ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఒక్క టైమింగ్ అనేది కూడా లేకుండా అయింది. చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాం. వీళ్ళు ఏదో ఇప్పుడు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తా అంటున్నాను. ఆగస్ట్ 15 వరకు రుణమాఫీ చేయకపోతే మరి రాజీనామా చేస్తారా? అది మాకు ముఖ్యమైన. రాజీనామా చేస్తే అప్పుడు తెలుస్తుంది, లేకపోతే సాధిస్తే చూద్దాం అప్పుడు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్స్ నేను కూడా అక్కడే ఉన్నా. చాలా ఎవరు అంత సీరియస్గా తీసుకోకపోయినా కానీ జనం మాత్రం బీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉండాలి. స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటుంది, ఖచ్చితంగా పూర్వవైపు వస్తుందని ఆశిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఒంటరిగా పోటీ చేసి గెలిచింది. ఒక చిన్న కరెక్షన్, మా కేసీఆర్ గారు కూడా ఏమనుకున్నారంటే ఇంత గొప్ప పనులు చేసినా మనకు ఓటమి ఎట్లా వస్తుంది అనుకున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లు రాజకీయంగా కొన్ని రివ్యూలో అంటే చుట్టూన్న వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం అయితేనేమి ఏదైతేనే కొన్ని నమ్మి కొన్ని తప్పటడులు వేస్తాం. మొన్న జరిగింది ఏంటంటే భావసారూప్యం ఉన్నటువంటి పార్టీలతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవాల్సిందే. మనకున్న బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్ల వ్యత్యాసం 1.8%. వామపక్షాలు ఉన్నాయి, వామపక్షాలను కలుపుకొని పోయి ఉంటే వామపక్షాలు మనతో కలవడానికి రెడీగా ఉండేది, కానీ మనమే సీరియస్ తీసుకోలేదు. కలిసి ఉంటే వాళ్ళకు సరాసరి రాష్ట్ర వ్యాప్తంగా 2% ఓట్ బ్యాంక్ ఉంటుంది. మనకు ఉండాల్సిన 2% పోయి కాంగ్రెస్కి అటాచ్ అయింది, అంటే 4% గ్యాప్. అర్థమైందా? మన 2% మనము ప్లస్ 2% పోయి మన దాంట్లోకి మైనస్ అయ్యి వాళ్ళకి ప్లస్ అయింది, అంటే 4% గ్యాప్ వచ్చింది. అంటే మొన్న ఎలక్షన్లో కనుక వామపక్షాలతో ఉంటే మునుగోడు టైపు బ్రహ్మాండంగా 100 పైన సీట్లతో గెలుస్తుండే. అదొక మిస్టేక్ జరిగింది. అంటే కొన్ని రివ్యూ చేసుకోవడానికి, దీని ద్వారా మా అధిష్టానాన్ని కూడా అంటే మాకు కల్మషం ఉన్నది, ఎన్ఆర్ఐస్ ఒక క్లీన్ వ్యూతో చూస్తాం. ఇది నేను అనుకున్నది. నెక్స్ట్ పదే ఆ లోకల్ ఎమ్మెల్యేకు ఓట్లు వేసేసి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 3 సార్లు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద అంతో ఇంతో యాంటీ ఇన్కమ్స్ ఉంటుంది. అటువంటి చోట్లలో మార్చడం, వాళ్ళని మార్చి పక్క కాన్స్టిట్యూన్సీ పంప, వాళ్ళు మంచి లీడర్లే మార్చడం, లేకపోతే కొత్త క్యాండిడేట్లు కొంతమంది మీద వచ్చేస్తుంది బాగా వ్యతిరేకం, మార్చి ఒక 20-30 సీట్లు కనుక చేంజ్ చేస్తే అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఒక సవాల్ ఇచ్చింది కేసీఆర్, దమ్ముంటే నువ్వు 100 మందికి పాత ఎమ్మెల్యేలకి అని, అంటే ట్రాప్లో పడేసిండు. ఆ ట్రాప్లో మరి మనం పడ్డామో అనిపించింది నాకు. అంటే కేసీఆర్ గారు కూడా దాన్ని సీరియస్ తీసుకోలే, రేవంత్తో ఏమవుతుందిలే ఆయన అంటూ నేను ఇచ్చేసి వస్తాను ఇచ్చాడు. కానీ అట్లా ఇవ్వకుండా ఉండాల్సిందే. 20-30 సీట్లు మారుస్తుంటే ఇవాళ 100% మన గవర్నమెంట్ ఉంటుండే. రాబోయే రోజులు కూడా దీన్ని వేసుకోవాలి. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళ అధికారంలో ఉండి చాలా పనులు చేయాలి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, ఐటీ విషయంలో కేటీఆర్ గారు బిజీగా ఉండడం, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు గారు బిజీగా ఉండడం, పాలనా విషయంలో కేసీఆర్ గారు బిజీగా ఉండడం వల్ల కొన్ని కమ్యూనిటీస్కు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ కొంత దూరం అయ్యారు. అంటే మధ్యలో వారధులుగా కొంతమంది ఒక లేయర్ ఏర్పడేది, ఒక గ్యాప్ వచ్చింది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ, ఒక ఎన్ఆర్ఐ ఒక ఊరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఒక స్ట్రాంగ్ ఎన్ఆర్ఐ ఇప్పుడు వీరారెడ్డి దామోదర్ రెడ్డి ఒక మండలాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కాన్స్టిట్యున్సీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అర్థమైందా? ఎన్ఆర్ఐ పవర్ చాలా. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి మా ఎన్ఆర్ఐస్ పదే ప్రతి 15 రోజులకు 1 నెల రోజులకు ఒకసారి మాతో ఇంట్రాక్షన్లకు వచ్చేసి మీరు ఇట్లా చేయండి, మీరు ఇట్లా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి, మీది బాగా పోతుంది. ఎందుకంటే అక్కడ లోకల్లో ఉన్న లీడర్లు చెప్పేదానికి అంత క్రెడిబిలిటీ ఇవ్వట్లేదు పబ్లిక్. ఏముందిలే వాళ్ళు రాజకీయంగా మాట్లాడు, ఎన్ఆర్ఐస్ మాట్లాడేదానికి కొంత క్రెడిబిలిటీ ఉంది. అంటే మా మీద ఏ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు, మేము మనీకి లొంగం. ఇప్పుడు ఈ కొంతమంది పాలకృతిలో కొంతమంది వెధవలు ఈ ఝాన్సీ ఇచ్చేటువంటి పైసలు తీసుకొని నేను ఈ దామోదన్న మీరు పైసలు కమ్ముడు పోయిన ప్రచారం ఏమే పైసలు ఇచ్చే స్థితిలో ఉన్నారు, మేము ఎందుకు అమ్ముడు పోతాము? ఇట్లాంటివి అంటే మేము ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదు, మాకే కోట్ల ఆస్తులు ఉన్నాయి, మేము ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాము?
మేమే ఇచ్చే స్థితిలో ఉన్నాము. ఇట్లా అంటే ఇన్ఫ్లుయెన్స్ కానటువంటి కమ్యూనిటీ, ముఖ్యంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి మీ లిజనిటీ ద్వారా నేను విన్నవించుకుంటున్నా, అన్ని కంట్రీలో ఉన్నటువంటి ముఖ్యంగా గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఒక లీడర్ ఎవరో చిన్న పోటగలరు కేటీఆర్ గారు లేదా హరీష్ రావు గారు ఖచ్చితంగా వీళ్ళను ఇంట్రాక్షన్ పెంచుకొని మంత్లీ బేసిస్ ఒక 15-20 నిమిషాలు జూమ్ కాల్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వం విధానాలను మీరు ఎండగట్టడం ముందుండని అప్పీల్ చేస్తే వీళ్ళకి బూస్ట్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఎన్ఆర్ఐ మిత్రులతో బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడే అంటున్నాను, మమ్మల్ని డైరెక్ట్ చేసేవాళ్ళు లేరన్నా అని. అంటే మేము ఇంతకుముందు టీపీసీసీ ఎన్ఆర్ఐసీఎల్ కన్వీనర్ ఉండి ఆ పాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. సేమ్ థింగ్ ఇక్కడ చేద్దామని చూస్తే కమ్యూనిటీని కోఆర్డినేట్ చేసేటువంటి లీడర్షిప్ కొంత తేడా కనపడతా ఉంది. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇట్లాగే ఒక ఎన్ఆర్ఐస్ ఒకటి కాదు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇటువంటి డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్లో లీడర్షిప్ వాళ్ళకు సరైన ఇన్ఛార్జీలు ఇచ్చేసి వాళ్ళని కనుక యాక్టివేట్ చేస్తే పవర్లోకి అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదండి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేరు. మీరు చూడండి విద్యార్థులని, ఎందుకంటే అందులో 33 గ్రూపులు వాళ్ళు అనుకుంటారు, చెత్తగా పరిపాలిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మనకు పోటీ బీజేపీ కూడా వస్తాం. కాబట్టి బీజేపీని మనం తట్టుకొని మళ్ళీ తెలుగుదేశం యాక్టివ్ వాళ్ళని చూస్తాను తెలంగాణలో, వీళ్ళందరినీ తట్టుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజల విశ్వాసం పొందాలంటే ఈ అన్ని సెక్షన్స్ను కూడా మనం దగ్గరికి తీసుకోవాలి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. మొన్న గొప్ప విషయం ఏంటంటే 10 కోట్ల రూపాయలు ఒక అటార్నీస్ ఒక 10 మంది లాయర్లను అందుబాటులో తెలంగాణ భవన్లో పెట్టి 10 కోట్ల రూపాయలు కేటాయించారు కేసీఆర్. ఏ కార్యకర్త మీద చిన్న దాడి జరిగినా కూడా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని. అంటే ఇది ఒక మంచి పరిణామం. ఇంకొకటి, కార్యకర్తకు ఏదైనా యాక్సిడెంట్ అయినా చనిపోయినా కూడా ఇమీడియట్గా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ప్రాంతీయ పార్టీ ఎప్పుడు క్రెడిబిలిటీ ఉంటుంది వాళ్ళ అన్నమండలో. నేను చెప్తున్నా, ఒక నవ్వొచ్చేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోండి, మీకు 2 లక్షల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంత సభ్యత్వాలు తీసుకున్నారు. ఇదే మన పెదమడూరు దగ్గర విలేజ్ ఒక తండాకు పోతే ఆ తండా వాసి వచ్చేసి, సార్ నాకు సభ్యత్వం ఉంది, మా ఇంట్లో డెత్ మా నాన్న చనిపోయింది, మాకు 2 లక్షల రూపాయలు ఇప్పారంటే నేను పోయి పవన్ మల్లాడి అని గాంధీ భవన్లో ఉంటాడు, పోతే ఆయన పవన్ మల్లాడి చెప్తే అలా సెక్షన్లు అడిగిన, ఏమయ్యా ఇది ఉందట అంటే, అన్నా ఏమనుకోక ఎవరికి కూడా మీరు ఇక్కడికి తీసుకురాకండి, ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయలేదు. ఎంత బోగస్ అబద్ధం. ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయలే ఒక్కరు కూడా. అంటే కార్యకర్త చనిపోతే పైసలు రావు. ఇక మాకు నోరు మూసుకొని కూర్చున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మన ఇజ్జతే పోతుంది. ప్రీమియం కట్టకుండా బోగస్. మీరు సభ్యత్వం తీసుకుంటే మీకు 2 లక్షలు పోతుంటే చచ్చిపోయినప్పుడు కూడా సమస్య, చచ్చిపోయిన బాధలు వస్తాడు రాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు, ప్రాంతీయ పార్టీని కాలర్ పెట్టి అడుగుతారు. ఎందుకంటే నాయకత్వం ఇమీడియట్ అందుబాటులో ఉంటుంది టీఆర్ఎస్ భవన్లో. పోతే ఢిల్లీలో అడగాలనా, ఆమె దీపాదాస్ మున్షి ఎవరో కావాలని అడగాలనా, రేవంత్ రెడ్డిని అడగాలనా, బట్టిపురం ఎవరిని అడగాలి? అంటే ఇట్లా జవాబుదారితనం అనేది కాంగ్రెస్ పార్టీ ఉండదు. అన్నిటి చూస్తే ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ పార్టీకి మెరిట్స్ ఉన్నాయి. 100కు 100 సీట్లు 100% నెక్స్ట్ పవర్లోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ఎమ్మెల్యేలు చాలా మంది మారని అనుకుంటున్నాను, మారినా కూడా ఏం కాదు. మారంగా 5 సీట్లు మిగిలిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు. అంటే వాళ్ళ నాయకత్వం కూడా ఇక్కడ లేదు, ఢిల్లీలో ఉంటుంది. ఎవరికి టికెట్ ఇస్తారు. ఇప్పుడు నేను కష్టపడితే పాలకొడతా. లాస్ట్ ఎవరికి వచ్చింది? నాకని రావాలి, జంగారావు గారికి రావాలి. మా ఇద్దరికి అప్పుడు ఎవరికి వచ్చింది? అసలు పార్టీకి సంబంధం లేదు, ఝాన్సీకి వచ్చింది. అంటే ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీలో. అర్థమైందా? అటువంటి వాళ్ళకి గెలవలేంది. పార్టీని కాన్స్టిట్యూషన్ అంటు పెట్టుకుని దయన్న ప్రజల గుండెల్లో ఉన్నాడు. 24/7 ఓడినా గెలిచిన ఆయనకు ఒక్కసారి ఓటేసి ఓటు వేయకుండా ఉండి ఓడిచ్చినందుకు ఏడుస్తున్నారు పాలకుర్తి ప్రజలు, ఏడుస్తున్నారు. ఇలా దయన్న అంటూ నేను చెప్తాను, ఆయన 1 లక్ష మెజార్టీతో గెలుస్తాడు దయన్న నెక్స్ట్ టైం. మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టడం 1 లక్ష రాకపోతే నేను రాజకీయాలు కూడా మాట్లాడాను. అంత ఇమేజ్ ఉన్న లీడర్ అండి. నేను దయన్న గురించి నేను కూడా చెడుగా మాట్లాడినా. ఈ దగులుబాజీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ తీసుకొని ఆయనతో 1 మంత్ ట్రావెల్ చేసిన తెలిసింది ఆయన వ్యక్తిత్వం ఏందో. చిన్న పిల్లాడి మనస్తత్వం అండి, అమాయకుడు. రియల్గా అందరూ నమ్ముతాడు. పక్కనున్న చీటర్సే ముంచిరు ఆయన. చెప్తున్నా కదా, నేను మొన్న చెప్పిన, నేను అన్న నీ పక్కన ఉన్న వాళ్ళని ఒకసారి రివ్యూ చేసుకో, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని. పక్కన వాళ్ళు మంచి, చాలా మంచి వ్యక్తిత్వం. అసలు ఎంత ఫేర్ మెంటాలిటీ అంటే, నేనేది ఎక్కడి నుంచి వచ్చింది ఆమె, అమెరికా నుంచి వచ్చి తీసుకొని లోపల ఏంటి అన్న, ఏంది ఆమె రోడ్ల మీద ఈ ధరలు, ఆమె సిటిజన్ కూడా కాదా అంటే, నో మనం ఆడవాళ్ళని ఏమనొద్దు, ఆమె చేసుకుని సిటిజన్ కాదు, ఆమె భారతీయ పౌరురాలు కాదు. ఝాన్సీ రెడ్డి మన ఇండియన్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంది. అంటే అది కూడా ఒక మంత్రికి ఉండి నేను దావన్న ఇద్దరం అనేది ఏంది అంత ఫ్రీగా వదిలేస్తున్నారు కామని.
ఆమె రాకూడదు, సిటిజన్ రాకూడదు, ఇండియాలో పాలిటిక్స్ చేయదు, వేరే కంట్రీ సిటిజన్ ఇండియాలో పాలిటిక్స్ చేయకూడదు. అది కూడా ఓర్చుకున్నటువంటి ఆ గొప్ప వ్యక్తి గురించి కూడా చండాలమైన ప్రచారం చేశారు. ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు, ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు బై ఎలక్షన్ అయినా రామారామ 50,000 ఓట్ల మేరతోనే గెలుస్తారు. అది ఇప్పుడున్నట్టు పాలకుర్తి సిచ్యువేషన్. ఇసుక దందాకు తెరలైపోయింది. ఆమె కుటుంబంలో ఎన్నో సమస్యలు, అవన్నీ మాకు అనవసరం, ఆ పర్సనల్ ఆ సమస్యలు చెప్తే ఇటువంటి నేపథ్యం అనిపిస్తుంది. సో ఏదేమైనా రాబోయే రోజుల్లో మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారులకు వస్తుంది, ప్రజల బతుకులు బాగుపడతాయి, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇంకెప్పటికి ఓడిపోద్ది సార్ వస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పాలన చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ భవిష్యత్తులో ఏమైనా పోటీ గీటుతో మాకు బీజేపీతో వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండదని చెప్తారు, భూస్థాపితం అవుతుందని చెప్తున్నాను. నేను పూర్తి, ఎందుకంటే ఇంత చదువుకున్న వ్యక్తిగా, అంత ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా, మేమేం తెలుగుకోలం కాదు, మేము ఎన్ఆర్ఐలము, అప్పట్లో పెద్ద పెద్ద డిగ్రీలు అయినాం, సప్త సముద్రాలు దాటొచ్చి 20 ఏళ్ళ నుంచి దామోదర్ రెడ్డి గారు ఉంటారు, నేను 17 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటాను, అన్ని చూసిన వాళ్ళం. ఒక మంచి వివేకంతో, మంచి నాలెడ్జ్తో, మంచి ఎనలైజ్ చేసి చెప్తున్నా, 100కు 100% రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలు కష్టపడ్డ వాళ్ళకు మంచి ప్రయోజనాలు ఉంటాయి, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.